ఇవాళ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలోనే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇవాళ శాసన మండలిలో జరిగాయి. బహుశా 30 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా శాసనసభ శాసన మండలిలో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నాం. ఏదైనా ఒక విషయమైన చర్చించాలన్నప్పుడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దాని మీద క్లారిటీగా చర్చించవలసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేక ప్రభుత్వం పారిపోయినటువంటి సంఘటన గడిచిన 40 సంవత్సరాలలో ఇదే మొట్టమొదటి సంఘటనని గట్టిగా చెప్పగలం. ఇది ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇవాళ. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదాన్ని, లడ్డూని దైవ ప్రసాదంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం చూస్తారు. అలాంటి లడ్డూ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి సభ్యులు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇవాళ ఈ సభ ప్రారంభమైన నుంచి కూడా 10 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా మేము చాలా పట్టుబడుతున్నాం. అబద్ధాలు స్వయంగా ముఖ్యమంత్రి, కూటమి నాయకులు చెప్పారు. రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేశారు. లడ్డూని అపవిత్రం చేసే ప్రయత్నాలు వీళ్ళు చేశారు. కాబట్టి దీనిలో ఏ సంఘటనలు ఏ విధంగా జరిగాయో సంపూర్ణంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి. హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, అసలు ఈ ప్రస్తావన సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ బహిర్గతం చేయాలని మాకు దొరికినటువంటి సమాచారాన్ని సంపూర్ణంగా వేదికగా, కౌన్సిల్ వేదికగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనేటువంటి పట్టుదలతోటి 10 రోజుల నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.